పేజ్ నెంబర్ 33 ఎస్ఆర్కి. ఇక్కడ కర్వ్డ్ స్ట్రోక్స్కి అయితే మనం ఏం చెప్తామంటే ఇన్సైడ్ ద కర్వ్ స్ట్రోక్స్ అని చెప్తాం. కర్వ్ స్ట్రోక్స్కి ఇన్సైడ్ అట్ బిగినింగ్ ఆర్ ఎండింగ్ సేఫ్ ఫేస్ ఇది. సో దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని ఉండదు. ఒకసారి ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్, ఒకసారి క్లాక్ వైజ్ వస్తుంటుంది. సో అది ఇన్సైడ్ ద కర్వ్. అలా కాకుండా స్ట్రైట్ స్ట్రోక్స్ విషయంలో మాత్రమే మనం ఏం చెప్తామంటే యాంటీ క్లాక్ వైజ్ అని చెప్తాం. స్ట్రైట్ స్ట్రోక్ విషయంలో యాంటీ క్లాక్ వైజ్, కర్వ్ స్ట్రోక్స్కి అయితే ఇన్సైడ్ ద కర్వ్ స్ట్రోక్స్. ఇప్పుడు పాస్ అని ఉంది. పాస్ అనేది పి అనేది స్ట్రైట్ స్ట్రోక్స్. ఈ స్ట్రైట్ స్ట్రోక్ ఏం చేయాలి? యాంటీ క్లాక్ వైజ్ రాయాలి. యాంటీ క్లాక్ వైజ్ రాస్తే ఏమవుతుంది? స్ట్రోక్కి రైట్ సైడ్ వస్తుంది. ఇది లెఫ్ట్ అనుకోండి, ఇది రైట్. ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ రాస్తే స్ట్రోక్కి రైట్ సైడ్ వస్తుంది. ఏమవుతుందంటే ఎస్ సర్కిల్, పాస్, డేస్. సెంటెన్స్ ఎండింగ్లో, స్ట్రోక్ ఎండింగ్లో యాంటీ క్లాక్ వైజ్ మనం రాస్తే ఏమవుతుందంటే ఎస్ సర్కిల్ అవుతుంది. డేస్, చూజ్. అదే ఈ మూడు కూడా ఎండింగ్లో. అది బిగినింగ్లో అనుకోండి, అది కూడా సేమ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి మనం. తిప్పితే ఏమవుతుందంటే రైట్ సైడ్ వస్తుంది. సాట్, సాట్, సిటీ, సిటీ, సెట్స్. ఇక్కడ సెంటెన్స్ బిగినింగ్ ఎస్ వచ్చింది, ఎండింగ్లో ఎస్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? సెట్స్. రెండు కూడా మనం యాంటీ క్లాక్ వైజ్ మాత్రమే తిప్పాలి, ఎస్ సర్కిల్ మాత్రం. అవుట్ సైడ్. సో ఇక్కడ ఏమైంది? మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చింది. మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినా సరే మనం ఏం చేయాలంటే యాంటీ క్లాక్ వైజే రాయాలి. అవుట్ సైడ్, డిసైడ్, డిసైడ్, డిసైడ్. సో బిగినింగ్, మిడిల్, ఎండ్ ఎక్కడ వచ్చినా ఎస్ సర్కిల్ యాంటీ క్లాక్ వైజ్ రాయాలి. ఒకటే రూల్. కర్వ్ స్ట్రోక్స్కి అయితే మాత్రం ఇన్సైడ్ ఉంటుంది, దానికి లెఫ్ట్ రైట్ ఉంటుంది. అలాగే హారిజంటల్ స్ట్రోక్స్ ఉన్నాయి మనకి 3 టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్. ఒకటేమో కర్వ్ స్ట్రోక్స్, ఒకటేమో స్ట్రైట్ డౌన్ స్ట్రోక్స్, ఇదేమో హారిజంటల్ స్ట్రోక్స్. స్ట్రైట్ హారిజంటల్ స్ట్రోక్స్ వీటికి కూడా ఏం చేయాలంటే ఇది కూడా యాంటీ క్లాక్ వైజే తిప్పాలి. స్ట్రైట్ స్ట్రోక్స్ అంటేనే యాంటీ క్లాక్ వైజ్. ఇదేమవుతుంది? దీనికి లెఫ్ట్ రైట్ అని చెప్పాం కదా, దీనికేమో అప్పర్ సైడ్ డౌన్ సైడ్ అని చెప్తాం. సో ఎప్పుడైతే యాంటీ క్లాక్ వైజ్ తిప్పామో ఈ సర్కిల్స్ అన్నీ కూడా అప్పర్ సైడ్ రావాలి. సో అవుట్, గస్, జియుఈఎస్, గస్ ఇది ఉంటుంది. కేస్ ఇది కూడా పైకి వస్తుంది. 6. సో బిగినింగ్ ఎస్ వచ్చింది, ఎండింగ్లో ఎస్ వచ్చింది. 6 మనకి ప్రొనౌన్సియేషన్ తప్ప మనకి స్పెల్లింగ్తో సంబంధం లేదు. సో 6. అలాగే స్ట్రైట్ అప్వర్డ్ స్ట్రోక్స్ ఉన్నాయి మనకి. యూజ్, యూ అనేది ఏంటి? స్ట్రైట్ అప్ స్ట్రోక్. సో ఏదైనా సరే స్ట్రైట్ స్ట్రోక్ అంటేనే యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఒకటే రూల్. యూజ్, సారీ, అప్వర్డ్. ఇది కూడా అప్వర్డ్ స్ట్రోక్, స్ట్రైట్ అప్వర్డ్ స్ట్రోక్. ఇది కూడా ఏం చేయాలంటే ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. సారీ, సర్వీస్, ఇది స్ట్రైట్ స్ట్రోక్. ఇది కర్వ్డ్ స్ట్రోక్ వచ్చింది. వి అనేది కర్వ్ స్ట్రోక్స్. కర్వ్ స్ట్రోక్స్ అంటేనే ఇన్సైడ్ ద కర్వ్ స్ట్రోక్స్. అలాగే షార్ట్ ఫామ్స్ ఉన్నాయి. షార్ట్ ఫామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. అంటే కాజ్ అంటే బికాజ్ అని, స్పే అంటే ఎస్పీ అంటే స్పెషల్, ఎస్పెషల్లీ, ఎస్పీ అంటే స్పీ అంటే స్పీక్, సబ్ అంటే సబ్జెక్ట్. మన యూసేజ్లో ఉన్న వర్డ్స్ ఏవైనా. మళ్ళీ వాటికి ఎస్ సర్కిల్ యాడ్ చేస్తే, ఇప్పుడు దీన్ని స్పీ అంటే స్పీక్ అన్నాం, దీనికి ఎస్ యాడ్ చేస్తే అది ఏమవుతుందంటే స్పీక్స్ అవుతుంది. అలాగే సబ్జెక్ట్కి సబ్ అంటే సబ్జెక్ట్ అని అనుకున్నాం, మళ్ళీ దానికి ఎస్ సర్కిల్ యాడ్ చేస్తే సబ్జెక్ట్స్ అవుతుంది. సో అవి షార్ట్ ఫామ్స్.